హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్ సమయం. ఇప్పుడైతే నేను వచ్చేసి ప్లాంట్ నర్సరీకి వచ్చేసా. కొన్ని ప్లాంట్స్ అయితే తీసుకుందాం ఇంటి కోసం అని చెప్పేసి. నేను ఎలా తీసుకుందాం అనుకుంటున్నాను అంటే డెకరేషన్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ కాకుండా ఇలా పూజకి లేదా దేవుడికి పెట్టడానికి ఉపయోగపడే టైప్ ఆఫ్ ప్లాంట్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. చూద్దాం రండి. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోజెస్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి చూడడానికి. ఫస్ట్ అయితే ఈ మందారం మొక్క అయితే తీసేసుకున్నాం. ఇది వచ్చేసి 70 రూపీస్ అంట. 50 రూపీస్ అడిగితే ఇస్తా అన్నారు. ఈ రోజెస్ అయితే చాలా బాగున్నాయి, కానీ చూస్తుంటే అన్నీ తీసేసుకోవాలనిపిస్తుంది. కానీ మా ఇంటి దగ్గర అయితే ఇంక అంత ప్లేస్ లేక ఈ రెడ్ కలర్ ప్లాంట్ ఒకటి అయితే తీసుకున్నాం. ఇదిగోండి, రెడ్ కలర్ రోజ్ ప్లాంట్ ఒకటి అయితే ఇవ్వమన్నాం. 50 రూపీసే అంట ఇది కూడా. ఇక్కడైతే చాలా నర్సరీస్ ఉన్నాయి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అసలు ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఏంటో తెలియదు. కొన్ని డెకరేషన్ పర్పస్కి యూస్ చేసేవి. ఇదిగోండి, ఇక్కడ బంతి మొక్క ఒకటి ఉంది, కానీ ఇక్కడ ఇది తీసుకుందామంటే దీనికి మొగ్గలు సరిగ్గా లేవు. ఇంకా నెక్స్ట్ వేరే నర్సరీస్ ఉన్నాయి, అక్కడ తీసుకుందాంలే అని చెప్పి ఇదైతే తీసుకోలేదు. ఇక్కడ ఆ ప్లాంట్స్ రెండింటికి ఇవిగోండి ఈ మట్టి కుండీలు తీసుకున్నాం. ఒక 2 ఇమ్మంటే 70 రూపీస్ అన్నారు. 50కి ఇచ్చారు ఇవి కూడా. అలా ఈచ్ ప్లాంట్ వచ్చేసి 100 పడింది అనమాట. ఆ కుండీల్లో మట్టి వేసేసి ఆ ప్లాంట్స్ వేసేసి ఇచ్చేయమంటే ఇచ్చేసారు. ఇదిగోండి ఈ ప్లాంట్ చూడండి, ఏదో భలే డిఫరెంట్గా ఉంది. భలే స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అంట. చూడడానికి అసలు భలే ఉన్నాయి. ఇంటి లోపల ఎక్కువ ప్లేస్ ఉంటే ఇలా ఎన్ని ప్లాంట్స్ అయినా పెట్టుకోవచ్చు. కానీ ఇంక మాకైతే కుదరక ఇవన్నీ భలే నచ్చిన తీసుకోవాలనిపించిన వదిలేసి అయితే వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇదిగోండి, మనం టెంకీస్ ఫ్లవర్స్ అంటాం కదా, పెళ్ళిళ్ళ దగ్గర ఎక్కువ డెకరేషన్స్కి గట్రా యూస్ చేస్తారు అవి. ఇది కూడా భలే ఉంది. అటువైపు చూడండి, పింక్ కలర్ ఇంకొకటి ఉంది, చూపిస్తున్నారు కూడా. ఇదిగోండి, ఇదొక ఇండోర్ ఫ్లవర్ అంట, ఇండోర్ ప్లాంట్ అంట. ఇదిగోండి పింక్ కలర్. అసలు ఇవి చాలా రోజులున్నా వాడిపోవు కూడా. వీటిని చూస్తుంటే భలే ముద్దుగా ఉన్నాయి. అసలు వదలాలనిపించట్లేదు ఈ ప్లాంట్స్ని. ఈ కుండీ చూడండి, జింక మోడల్లో. అసలు వీళ్ళ క్రియేటివిటీ చెప్పాల్సింది. భలే చిన్న మొక్క లాంటిది ఏదైనా వేసుకోవచ్చు అనమాట. బాగుంటుంది. ఇదిగోండి చిట్టి చామంతులు అంటాం కదా మనం, ఆ మొక్క. బాగున్నాయి, ఎల్లో, రెడ్, పింక్, వైట్ కలర్. ఇప్పుడైతే ఇంకొక ప్లాంట్ నర్సరీకి అయితే వచ్చాం. దగ్గరే, జస్ట్ దానికి పక్కనే ఉంది. ఇది కూడా చాలా బాగుంది. పెద్దది, గ్రీనరీగా ఉంది. చూస్తుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది దీన్ని. వీళ్ళ దగ్గర కూడా ఈ పాట్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. కాకపోతే ఇవి పింగాణి టైప్ కదా, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, లేదు అంటే పగిలిపోతూ ఉంటాయి. డిఫరెంట్ మోడల్స్లో. ఇక్కడ ఏదో లోటస్ ఫ్లవర్, ఇంకా చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. బాగున్నాయి చూడడానికి. ఇది చూడండి, అచ్చు మనిషి ఫేస్ లాగే దింపేశారు.
ఇదేదో భలే డిఫరెంట్గా ఉంది. మనం ధూప్ స్టిక్స్ గుచ్చుకోవడానికి అనుకుంటా. చూడండి. ఈ చెట్టు పేరేంటో తెలియదు కానీ స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే మేము ఈ తులసి మొక్క తీసుకున్నాం ఫ్రెండ్స్. తులసి మొక్క ఏకాదశి రోజు తెచ్చుకుని ద్వాదశి రోజు నాటుకోవడం మంచిదంట. అదేవిధంగా ఒక్క తులసి మొక్క అయితే ఉంచుకోకూడదంట. రెండు లేదు ఇంకా ఎక్కువ తులసి మొక్కలు అయితే నాటుకోవచ్చంట. రామ తులసి, కృష్ణ తులసి అనే రెండు ఉంటాయి కదా, అలా అయినా లేదు రామ తులసి ఒకటే 2 మొక్కలు తెచ్చుకుని నాటుకోవచ్చంట. ఆ తులసి మొక్క వేయడానికి ఈ టైప్ ఆఫ్ పాట్స్ అయితే చూద్దాం అనుకుంటున్నాం. ఇదైతే తులసి మొక్క వేసిన ఫీల్ ఉంటుంది కదా, మనం ఇంటి దగ్గర చూస్తూ ఉంటాం ఊరల్లో. లేదు అంటే నార్మల్గా మనం మొక్కలు వేసే పాట్ అయినా వేసేసుకోవచ్చు. అదైతే 50 రూపీస్తో అయిపోద్ది. ఇదైతే 500 అనుకుంటూ చెప్పారు. మొత్తం ఈ ప్లాంట్ ఈ పాట్తో కలిపి 600 అయితే చెప్తున్నారు ఈ అంకుల్. అసలు తగ్గించట్లేదు ఈ అంకుల్ రేట్స్. ఇంకా అడగ్గా 500కి అయితే ఒప్పుకున్నారు. అదేవిధంగా తులసి మొక్క ఇంత పెద్దదైంది, సీడ్స్ వచ్చేసినవి అయితే తెచ్చుకోకూడదంట. అలా చిన్నగా ఉన్నవి తీసుకోవాలంట. ఫస్ట్ అయితే మాకు తెలియక ఈ పెద్దవి తీసేసుకుందాం అనుకున్నాం. కానీ లక్కీగా చిన్నవి కనిపించేసరికి తీసుకునేసరికి ఇంటికి వెళ్ళాక మమ్మీ కూడా అదే అన్నారు. ఫైనల్గా పాట్ అయితే తీసేసుకున్నాం. ఇంకా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడైతే కరివేపాకు చెట్టు ఉంది. ఇలా మన కూరగాయలు కానీ ఇటువంటివన్నీ ఓన్గా హార్వెస్ట్ చేసుకోవడమే నాకు భలే ఇష్టం. కానీ ఇప్పుడైతే మాకు ఇంటి దగ్గర అంత ప్లేస్ లేక కుదరట్లేదు. ఫ్యూచర్లో చూడాలి. ఇదిగోండి ఇవైతే మనం విష్ణు చక్రాల పూలు అంటాం కదా, ఇవి కూడా పూజకు పనికి వస్తాయని చెప్పి ఇది ఒక ప్లాంట్ తీసుకుందాం అనుకుంటున్నా. ఇవన్నీ షో ఫ్లవర్స్ బాగున్నాయి. ఇంకా ఇవి వచ్చేసి ఎర్రగన్నేరు పూలు అంటాం కదా అవి. ఇది చూడండి ఏదో మంచు చెట్లాగా ఉంది తెల్లగా. ఈ బంతిపూలు కూడా బాగున్నాయి. ఒక మొక్క తీసుకుంటే అయిపోద్దని చెప్పి ఒక మొక్క అయితే తీసేసుకోమన్నాను రవీంద్రని, తీసుకుంటున్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి చామంతి పూలు ఉన్నాయి. ఇదొకటి తీసేసుకున్నాం. ఇవి కూడా 50 రూపీస్ అంట ఒక్కొక్క ప్లాంట్. ఈ అంకుల్ పాట్ వచ్చేసి 70 రూపీస్ చెప్పారు. కానీ ఇలా కొన్ని ఎక్కువ తీసుకుంటాం, 50కి ఇవ్వండి పాట్ కూడా అంటే ఇచ్చారు. ఇలా పక్క షాప్లో 50 రూపీస్కి ఇస్తున్నారంటే. ఈ ఎల్లో కలర్ ఫ్లవర్ చెట్టు అక్కడ అంత గమనించలేదు, ఇప్పుడు వీడియోలో చూస్తే కనిపిస్తుంది. ఒకే గుత్తికి చాలా పూలు పూస్తాయి. ఇది కూడా బాగుంటుంది. మీరు ఏమంటారో దీన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఫ్లవర్స్ ఏంటో చూడండి బ్లూ కలర్లో ఉన్నాయి. ఇవి కూడా డెకరేషన్ ఫ్లవర్స్ లాగే ఉన్నాయి. ఇవి చూడండి ఎంత బాగున్నాయో చిట్టి ఫ్లవర్స్. ఇవి వచ్చేసి మనకి ఏదైనా ఇంట్లో తీగలు లాంటి చెట్లు ఉంటాయి కదా, వాటికి మధ్యలో గుచ్చి సపోర్ట్ ఇవ్వడానికంట. ఈ ఫ్లవర్స్ కూడా బాగున్నాయి చూడండి, చిన్నగా మనకి ఊర్ల దగ్గర కనకాంబరాలు కనిపిస్తాయి కదా, ఆ టైప్ లాగా ఉన్నాయి. ఇంకొచ్చేసి ఎయిర్ ప్యూరిఫైర్ కదా అని స్నేక్ ప్లాంట్ తీసుకుందామని అడిగితే ఈ డబల్ షేడ్ ఉన్నది 250 అంట, సింగిల్ షేడ్ ఉన్నది 150 అంట. ప్లాంట్ ఒకటే పాట్ కాకుండా. ఈ అంకుల్ చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారని ఇంకా తీసుకోకుండా వచ్చేసేసరికి మా పక్కింటి ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉందంట, అది చిన్నది తెచ్చి నాటితే సరిపోతుందంట, తను ఇస్తానందని ఇంకా లైట్ తీసుకున్నాం. ఇంకా ఫైనల్గా ఈ మనీ ప్లాంట్ ఒకటే అయితే తీసేసుకున్నాం. ఇక్కడ ఇది చాలా పెద్దగా ఉంది, చాలా ఎదిగింది, మధ్యలో అదంతా గుచ్చి సెట్ చేశారని చెప్పి తీసుకుందామని అడిగితే అసలు ఆ అంకుల్ ఆ మనీ ప్లాంట్ కాదంటున్నారు దీన్ని. చూడండి ఫ్రెండ్స్, ఇది మనీ ప్లాంటే కదా, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదిగోండి ఇది పెద్దగా తీగంతా బాగా వచ్చింది కదా అంటే ఇది అసలు మనీ ప్లాంటే కాదంట. ఆ అంకుల్ అయితే అలా అంటున్నారు. ఇంక వచ్చేసి ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అనుకుంటా. ఈ లక్కీ బ్యాంబూ ట్రీ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాం. వీళ్ళ దగ్గరే బౌల్స్ ఇలా స్టోన్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ వేసేసి ఇస్తారంట. ఫస్ట్ అయితే ఈ టైప్ ఆఫ్ బౌల్స్ చూపించారన్నమాట. ఈ చిన్న బౌల్ ఒకటి, నెక్స్ట్ ఇంకా చూస్తే ఇది ఒకటి కనిపించింది, కానీ ఇవి వాటర్ వలిగిపోతాయి అనిపించింది. నెక్స్ట్ ఇది చూసి ఇది తీసుకుందాం అనేసరికి ఇది 2 లేయర్ బ్యాంబూ ట్రీ. మేము 3 లేయర్ అడిగితే 500 చెప్పారు మొత్తం. అదంతా కలిపి చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. జస్ట్ దీని పక్కనే ఇంకొక షాప్ ఉందని చెప్పి ఇదైతే తీసుకోలేదు. ఇంక వీటి మట్టికి ఇచ్చేసేయమనేసరికి ఇవి తీసుకుని అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇదిగోండి అన్నీ అరేంజ్ చేసేసుకుంటున్నాం. అరేంజ్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతాం.
ఇదిగోండి ఇక్కడే ఇంకొక నర్సరీ ఉంది. జస్ట్ పక్కనే ఇక్కడ 3 ఉన్నాయన్నమాట. మేము మూడిట్లో కొన్ని ట్రీస్ తీసుకున్నాం. ఇదైతే శ్రీ రాధాకృష్ణ నర్సరీ అంట. ఇవన్నీ వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ అనంతనగర్ లేఅవుట్ దగ్గర అయితే ఉంటాయి. ఎవరికైనా ప్లాంట్స్ కావాలంటే ఇక్కడ ట్రై చేయండి. వీళ్ళ దగ్గర కూడా ఫ్లవర్ ప్లాంట్స్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి చూడండి. బాగున్నాయి కూడా చూడడానికి. ఇదిగోండి ఇక్కడైతే చూడండి లోటస్ ఉంది, వైట్ కలర్, చాలా బాగుంది. నార్మల్గా మనకి ఊర్లో చెరువుల్లో కనిపిస్తాయి కదా, కానీ ఇంక ఇప్పుడు అన్నీ ఆర్టిఫిషియల్ అయిపోయాయి. ఇలా పాట్స్లో పెంచేస్తున్నారు, ఏ కలర్ కావాలితే ఆ కలర్. ఇవేంటో చూడండి భలే ఉన్నాయి వింతగా. 2 బాల్స్కి ముళ్ళులు గుచ్చినట్టు, ఆరెంజ్ కలర్, పింక్ కలరు. వీళ్ళ దగ్గర ఫ్లవర్ కలెక్షన్ కూడా బాగుంది. ఇదిగోండి ఆరెంజ్ కలర్ టెంకేస్, ఇండోర్ ప్లాంట్స్, ఇంకా చామంతి, చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇది చూడండి చాలా చిన్ని తులసి కోట. ముందు తీసుకున్నాను కదా తులసి మొక్క వేసుకోవడానికి, అక్కడ తులసి కోట, దానికన్నా చిన్నది ఇది. బాగుంది క్యూట్గా. వీళ్ళ దగ్గర కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి పాట్స్. వీళ్ళైతే కొంచెం రీజనబుల్ ప్రైస్ కూడా చెప్తున్నారు. ఇదిగోండి సేమ్ ఇలాగే బ్యాంబూ ట్రీ, సేమ్ 3 లేయర్. ఈ బౌలే. ఈ పక్క అంకుల్ అయితే 500 చెప్పారు, వీళ్ళు ఇక్కడ 380కి ఇచ్చారు. 120 డిఫరెన్స్. ఇదిగోండి ఫస్ట్ మందరం తీసుకున్న నర్సరీ అయితే ఇదే. ఒకే రోడ్లో 3 నర్సరీస్ ఉన్నాయి, ఒక 100-150 మీటర్స్ దూరంలో. ఫైనల్గా ఈ ప్లాంట్స్ అన్నీ తెచ్చి ఇంటి ముందు అరేంజ్ చేసేసరికి ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే వచ్చినట్టుంది ఫ్రెండ్స్ నాకైతే. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సపోర్ట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం.